హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ టాక్స్. మన ఛానల్లో మనకి ఎవ్రీ వీక్లీ అనాలిసిస్ వస్తుంది ఈటీ వెల్త్ సంబంధించిన మ్యాగజైన్ అనేది. సో ఆ మ్యాగజైన్లోని పాటు మనకి బ్యాక్ టు బేసిక్ సిరీస్ అనమాట. ఓకే. ఇందులో మనకి ఎవ్రీ వీక్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ డాటా కానీ మీకు సంబంధించిన ఫినాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ స్ట్రాటజీస్ కానీ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు లైక్ చేయండి. లైక్తో పాటు మీకు వీడియో ఎలా అనిపించింది, నేను ఇంకేమన్నా ఛానల్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా మీకు అనేది మీకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా. మనం చలో లెట్స్ గో ఇంటూ ద టాపిక్లోకి వచ్చేసి మనకి ఈటీవీలతో బ్యా బే బేసిక్స్ బ్యాక్ టు బేసిక్ సిరీస్ అన్నమాట ఇది. ఈ సిరీస్లో మనకి ఈరోజు మనకి డిస్కస్ చేసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన టూ టర్మినాలజీస్ ఉంటాయన్నమాట. డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ అనమాట. అంటే డెత్ బెనిఫిట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ బెనిఫిట్ అని నేను మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ బెనిఫిట్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా, పాలసీ ఇఫ్ ద పాలసీ హోల్డర్ పాసెస్ అవే డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ద ఎంటైర్ సమ్ అష్యూర్డ్ ఈస్ గివెన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ టు ద బెనిఫిషియరీ. అంటే పాలసీ హోల్డర్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్, పాలసీ హోల్డర్ అనే వ్యక్తి అనే ఆ పీరియడ్లో, పాలసీ పీరియడ్లో చనిపోవడం జరిగితే మనకి సమ్ అష్యూర్డ్ అనేది ఆ బెనిఫిషియరీస్కి కానీ ఆ నామినీస్కి కానీ వెళ్ళడం జరుగుతుందన్నమాట. అది డెత్ బెనిఫిట్ అనమాట. అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద సమ్ అష్యూర్డ్ ఈస్ గివెన్ బై ద లైఫ్ ఇన్సూరెన్స్ టు ద పాలసీ హోల్డర్ ఇఫ్ ద సర్వైవ్స్ ద ఎంటైర్ టర్మ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్. మెచ్యూరిటీ బెనిఫిట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ద బోనస్ ఆర్ ద ప్రీమియమ్స్ పెయిడ్ టు ద పాలసీ అన్నమాట. ఓకేనా. ఇది మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ అ బెనిఫిట్ దట్ ఓన్లీ మెచ్యూరిటీ అనమాట. టర్మ్ అంటే ఆ టర్మ్ వరకు ఒకవేళ ఆయన చనిపోకుండా బతుకున్నట్లయితే మీకు ఈ పాలసీ అనేది ఆయనకి బోనస్ కానీ ప్రీమియమ్స్ కానీ మనకి బెనిఫిట్ జరగడం జరుగుతుందన్నమాట పాలసీ హోల్డర్కి. అలాగే ఇలా మేజర్గా ఇలాంటి పాలసీస్ అనేది మనకి ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి, సచ్ యాస్ ఎండోమెంట్ ప్లాన్స్ అండ్ మనీ బ్యాక్ పాలసీస్ అనమాట. ఇవి మనకి మెచ్యూరిటీ బెనిఫిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ఇక్కడ మనకి డెత్ బెనిఫిట్‌లో పేఔట్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఆన్ ద డిస్మిసెస్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ చనిపోయినప్పుడు మాత్రమే మీకు అమౌంట్ అనేది ఆ నామినీకి గాని, బెనిఫిషియరీ గానికి ఎళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్స్ చూస్తే ఆన్ ద సర్వైవల్ ఆఫ్ ద పాలసీ టర్మ్ బై ద పాలసీ హోల్డర్ ఆఫ్టర్ ద పాలసీ పీరియడ్ ఎండ్స్. అంటే పాలసీ హోల్డర్ అనేది పాలసీ టర్మ్ అయిపోయినంక కూడా ఈ బతికి ఉంటే ఆ బెనిఫిట్ అనేది ఆ పాలసీ హోల్డర్‌కి చెందుతుంది. ఇక్కడ బెనిఫిషియరీస్ ఎవరికి చెందుతుందంటే ఇక్కడ డెత్ బెనిఫిట్‌లో బెనిఫిషియరీస్‌గా నామినీస్‌కి చెందుతుంది. ఇక్కడ పాలసీ హోల్డర్‌కి మాత్రమే చెందుతుంది. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ జనరల్‌గా లంసమ్‌గా ఇస్తారు. ఫ్యామిలీలో పర్సన్ చనిపోవడం జరిగితే వాళ్ళకి లంసమ్‌గా ఇయ్యడం జరుగుతుంది డెత్ బెనిఫిట్‌లో. ఇక్కడ అయితే మీకు పిరియాడిక్‌లో ఇస్తారు, లంసమ్‌లో కూడా ఇస్తారు. అది బేస్డ్ ఆన్ ద పాలసీ హోల్డర్ ఎలా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బోనస్ దిస్ యూజువల్లీ నో బోనస్ ఆర్ అదర్ బెనిఫిట్స్, ఓన్లీ సమ్ అష్యూర్డ్. అంటే డెత్ బెనిఫిట్‌లో బోనస్ అలాంటివి ఏమి ఉండవండి. చనిపోవడం జరిగితే ఓన్లీ మనకి ఆ సమ్ అష్యూర్డ్ మాత్రం ఇస్తారు నామినీస్‌కి. ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్‌లో అయితే బోనస్ అండ్ రిటర్న్స్ అండ్ ప్రీమియమ్స్ ఆల్సో ఇంక్లూడ్. ఇందులో బోనస్ ఆ పాలసీ హోల్డర్ ఎవ్రీ మంత్ ప్రీమియం కడతా ఉంటాడు కదా! దానికి సంబంధించిన బోనస్, ప్రీమియమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. నెక్స్ట్ పాలసీ కంటిన్యూటీ అనేది పన్స్ పర్సన్ అయినంక చనిపోతే సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తారు. అక్కడికి పాలసీ ఎండ్ అయిపోతది. ఇక్కడ సమ్ టైమ్స్ మెచ్యూరిటీ బెనిఫిట్‌లో సమ్ టైమ్స్ ఎలా ఉంటదంటే పాలసీ హోల్డర్ చనిపోయినంక కూడా ఈ పాలసీ కంటిన్యూ అవుతుందండి. ఆహ్, పర్పస్ వచ్చేసి డెత్ బెనిఫిట్ ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ పాలసీ హోల్డర్ ఆన్ ద డిపెండెన్స్. ఫ్యామిలీ ఒక ప్రొటెక్షన్ కోసం ఆహ్, ఈ ఇన్స్యూరెన్స్ డెత్ బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది పర్పస్. ఇక్కడైతే ఈ పాలసీ హోల్డర్ దట్ దే విల్ థింక్ దట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ వెల్త్ క్రియేషన్ ఆర్
అచీవ్‌మెంట్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ గోల్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అని జెప్పేసి ఈ బెనిఫిట్స్ మనకి పాలిసీ హోల్డర్ చూజ్ జేసుకోవడం జరుగుతుంది. ఇది బేసికల్లీ ఇది డిఫరెన్స్ బిట్వీన్ డెత్ బెనిఫిట్ వల్ల ఏంటి? టర్మినాలజీ ఏంటి? దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఎలా ఉంటది దానికి అనేది మనం ఈ వీడియోలో చూసాము. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఆహ్, ఆహ్, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అప్‌కమింగ్‌లో కావాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే.